ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను రాజు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంటే కూడా రాజు కళ్ళు మాత్రం రుక్మిణిని చూస్తున్నాయి. రుక్మిణి కళ్ళు చైతన్యని చూడకుండా రాజుని చూస్తున్నాయి. వీళ్ళిద్దరికంటే ఎక్కువగా ఆ విరూపాక్షి బాధపడటం చూశాను. సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తోంది దీప్తి. రుక్మిణి కాదేమో, రూపేమో అనిపిస్తోంది. రుక్మిణ రూప అనేది రేపు పెళ్లి పందిట్లో తేలిపోతుంది కదా మమ్మీ. ఇప్పుడు తేలంది రేపెలా తేలుతుందిరా దీపక్? తేలుతుంది మమ్మీ. రుక్మిణి రూప అయితే ఈ పెళ్లిని ఆపుతుంది కదా మమ్మీ. రూప ఆపకపోతే రాజు ఆపుతాడు, రాజు ఆపకపోతే విరూపాక్షత ఆపుతుంది. ఎలాగైనా పెళ్లి ఆగుతుంది, కానీ ఈ పెళ్లి మాత్రం జరగదు మమ్మీ. పెళ్లి జరుగుతుంది అంటే ఎలాంటి అనుమానం లేదు, అది రుక్మిణే. మన అదృష్టం బాగోలేక అది రూప అయితే? అది మన అదృష్టం బాగోలేకపోతే జరుగుతుంది దీప్తి. దురదృష్టం తాండవం చేస్తుంటేనే అలా జరుగుతుంది. అలా అంటున్నారేంటండి? మనం అనుకున్న ప్లాన్లన్నీ జరగాలంటే ఈ పెళ్లి జరగాలి కదండి. అవసరం లేదు దీప్తి. రూప పెళ్లి నాపినా మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. పెళ్లి ఆగిందంటే రూపాడేది నాటకమని మా మావయ్యకి తెలిసిపోతుంది. అలా జరిగితే మా మావయ్య కోపాన్ని తట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. ఆ రాజుని రూపని బయటికి గెంటేస్తాడు. అలా జరిగింది అంటే ఈ కోటకి, ఈ కోట్ల ఆస్తికి మేమే రాజులం, మేమే మంత్రులం. మనం ఏం చెయ్యాలంటే అది చెయ్యొచ్చు. అదెలా విజయాంబిక గారు? రాజు రూపల్ని గెంటేస్తే సూర్యప్రతాప్ గారు ఉంటారు కదా. రూప చేసిన మోసానికి మా మావయ్య గుండె పగిలి చస్తాడు. ఒకవేళ చావకపోయినా మన చేతుల్లో చస్తాడు. కాబట్టి ఏదో ఒకటి చేసి మా మావయ్యని లేపేస్తే కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి దీపక్? నీ పరిస్థితికి వచ్చిన నష్టమేం లేదు. ఈ ఆస్తి మొత్తం మా సొంతమైనప్పుడు నీకు రావాల్సిన వాటా నీకిస్తాం. జీవాన్ని బయటికి తీసుకొస్తాం. అందరం హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇదంతా జరగాలంటే రుక్మిణి అయి ఉండకూడదు, రూప అయి ఉండాలి. మా మావయ్యకి ఆ విషయం తెలియాలి. అప్పుడే అలా జరుగుతుంది. ఏంటి బంటి? రేపు పెళ్ళైపోతే రుక్మిణి అమ్మని నేను అమ్మాని పిలవను కదా తాతయ్య. అవును బంటి, కానీ నువ్వు అమ్మ అని పిలవడానికి నీకొక అమ్మనిస్తున్నాను కదా బంటి. కీర్తి చాలా మంచి అమ్మాయి బంటి, మంచి అమ్మ కూడా. నువ్వేం బాధపడకు. మీ అమ్మలాగే కీర్తి కూడా నీకే లోటు రాకుండా చూసుకుంటుంది. రుక్మిణి కీర్తిలో ఎవరిని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది తాతయ్య. రుక్మిణి రూపలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా రుక్మిణిని చూస్తే రూపే గుర్తొస్తుంది. నాకు కూడా తాతయ్య రుక్మిణి అమ్మని చూస్తే మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. నా మనసుకు అయితే మా అమ్మ చనిపోలేదు. రుక్మిణి అమ్మని అమ్మాయి మన కళ్ళ ముందే తిరుగుతున్నా అనిపిస్తుంది తాతయ్య. చూడు బంటి, రుక్మిణికి చైతన్యతో పెళ్లి నిశ్చయించాను, రాజుకి కీర్తితో పెళ్లి నిశ్చయించాను, బంధుమిత్రులందరికీ చెప్పేశాను. రేపే పెళ్లి. పెళ్ళైపోతే అన్నీ సర్దుకుంటాయి. మీ అమ్మ లేదని తెలిసినప్పుడు కొన్ని రోజులు నేను ఇలాగే బాధపడ్డాను. ఆ తర్వాత పరిస్థితులకి అలవాటు పడిపోయాం కదా బంటి. ఇప్పుడు కూడా అలాగే అలవాటు పడదాం. కొన్ని రోజులకి పరిస్థితులకి మీరు అలవాటు పడతారేమో, కానీ నేను అలవాటు పడలేదు తాతయ్య. రుక్మిణి అమ్మ వచ్చాక నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను తాతయ్య.
ఇప్పుడు ఏం చేయమంటావు బంటి? నాకు రుక్మిణి అమ్మ కావాలి తాతయ్య. బంటి కుదరదు. లేదు తాతయ్య, నాకు రుక్మిణి అమ్మే కావాలి. లేదంటే నేను స్కూల్కి వెళ్ళాను, అన్నం తిన్నాను, అసలు ఇంట్లోనే ఉన్నాను. బంటి, ఎందుకు బంటి తాతయ్యని ఇబ్బంది పెడుతున్నావు? నాకు రుక్మిణి అమ్మ కావాలి నాన్న. నాకు రుక్మిణి అమ్మ నివ్వడం తాతయ్య వల్లే అవుతుంది. అందుకే తాతయ్యని అడుగుతున్నాను. సారీరా బంటి, అందరినీ చాలా బాధ పెడుతున్నాను. ఇక నుంచి నీకు ఆ బాధ ఉండదు. ఇప్పుడే నాన్నకి నిజం చెప్పేస్తాను. ఇంకాసేపట్లో నేనే మీ అమ్మనన్న విషయం విని హ్యాపీగా ఫీల్ అవుతావు. కాసేపు ఓపిక పట్టు బంటి. నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో బంటి. మేము తాతయ్యతో కొంచెం మాట్లాడాలా. మీరు ఏమైనా మాట్లాడుకోండి, నాకు మాత్రం నువ్వే అమ్మగా కావాలి. అప్పటి వరకు నో వర్క్ నో స్కూల్. బంటి, బంటి బంటి పెద్దయ్య సారీ. వాడికి ఏం మాట్లాడాలో తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాడు. వాడి మాటలు నన్ను ఇబ్బంది పెట్టలేదు రాజు, నన్ను ప్రశ్నిస్తున్నాయి. వాడు నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు. వాటన్నిటికీ నా దగ్గర సమాధానం లేదు. అవి నన్ను ఆలోచింపచేస్తున్నాయి. పెద్దయ్య, మీరు మమ్మల్ని క్షమించాలి పెద్దయ్య. నాన్న, మేము మీతో అబద్ధం చెప్పాం నాన్న. మీరందరూ అనుకుంటున్నట్టు మీ రూపా చనిపోలేదు నాన్న. బతికే ఉంది. ఆ రూపని నేనే నాన్న. ఆగండి ఆగండి. ఆ రోజు నీళ్ళల్లో మునిగిపోయిన నేను ప్రాణాలతో బయటపడేసరికి మీరంతా నేను చనిపోయాననుకున్నారని తెలిసింది నాన్న. నేనొచ్చి మీకు నిజం చెప్పాలనుకున్నాను. అప్పుడే నాకొక నిజం తెలిసింది నాన్న. అప్పుడే ఇంకో దారుణం గురించి తెలిసింది నాన్న. ఇదంతా తెలిసాక నా కడుపు రగిలిపోయింది నాన్న. ఎలా అయినా అత్తయ్యకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పుడే చనిపోయిందనుకున్న రుక్మిణి ప్లేస్లో వచ్చి అత్తయ్య బండారం బయట పెట్టాలనుకున్నాను నాన్న.